అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్, బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, 6 గ్యారంటీల అమలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కేంద్రం ఈ నెల 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీంతో దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమేమి వస్తాయనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో రాష్ట్రంలోనూ మధ్యంతర బడ్జెట్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక మధ్యంతర బడ్జెట్ పెడితే వారం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారంటూ ఈ నెల 8 తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతా ఉంది. మధ్యంతర బడ్జెట్ రూపొందిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆదివారం సమావేశం కాబోతోంది రాష్ట్ర మంత్రివర్గం. కేసీఆర్ కు ఆదివారం అంటే ఆదివారం నాడు పనిచేస్తారా ఎవడన్నా, అదో రోజు. కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఆదివారం కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ప్రజా సమస్యల పైన చర్చించేందుకు వాళ్ళు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడా? వస్తాడా? రాడు. నిజంగా బడ్జెట్ సమావేశాల కేసీఆర్ హాజరయ్యేది ఉంటే స్పీకర్ దగ్గరికి పోయి ప్రమాణం చేసి రాడు అంత అర్జెంట్ గా. అప్పుడే బడ్జెట్ సమావేశాలని చేయొచ్చు అవకాశం తప్పించుకుంటా. అందుకే మళ్ళీ ఈలోపే తుంటి బొక్క కదిలిందనో, జర్ర నొప్పి పెరిగిందనో ఏదో కార్యక్రమం అయితే ఉంటది. ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలిసిన కాడికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఇక కనిపించకపోవచ్చు. ఒకనాడు ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతాడు కావచ్చు ఇక అంతే. ఎందుకంటే సభకు హాజరు కావాలి కాబట్టి సతక పెట్టి వెళ్ళిపోయేటట్టు కడతా ఉంది. బడ్జెట్ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ హాజరయ్యే పరిస్థితి అయితే నాకైతే కనిపించలేదు. అందుకోసమే ముందుగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోయింది సాట్సాట్కు. నిజంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకుండా బడ్జెట్ సమావేశాలను చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని ఉంటే యువతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేచి మాట్లాడుతుంటే కేసీఆర్ ముఖం చూడాలని ఎంతమందికి ఉంది? చాలా మందికి ఉంటుంది. ఇట్లా ఊపుడు గీపుడు ఏం లేదు. ఇక కూర్చో అంటే కూర్చోవాలి అంతే. స్పీకర్ గారిని సార్ అని మళ్ళీ బతిలాడుకోవాలి. ఒక్క నిమిషం మైక్ సార్ కూర్చోవా, కూర్చో, తర్వాత మాట్లాడదు, కూర్చోవాడ సభానాయకుడు ఉండని చెప్తాడు అన్నట్టు. గా పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ ఇంకా అవమానం పాలవుతాడు సభకు వస్తే. ఎందుకంటే ఇదే సభలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇరిగేషన్ మీద, ఇరిగేషన్ లో జరిగినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ ఇరిగేషన్ వ్యవహారంలో దొంగతనం చేసిన కేసీఆర్ అక్కడ నిలబడగలుగుతాడా అనేది డౌట్.